you have to change the input value like this. ఇఫ్ కండిషన్ లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఏం చేయాలి, ఇన్పుట్ వాల్యూని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇన్పుట్ వాల్యూని చేంజ్ చేస్తూ ఉండాలి. ఇలా కాకుండా మీరు చేంజ్ చేయాల్సిన ఇన్పుట్ ఈ ఫార్మాట్ లో ఉందనుకోండి, 2 3 4 5 6 7 8 మీరు 8 కండిషన్స్ చెక్ చేయాలి ఇక్కడ అనుకున్నాం. సపోజ్ ఇక్కడ హియర్ యు ఆర్ గోయింగ్ టు చెక్ 8 కండిషన్స్. మీరు ఇక్కడ 8 కండిషన్స్ ని మీరు చెక్ చేయబోతున్నారు అనుకుందాం. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేయబోయే కండిషన్స్ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ ఏంటి, ఒక ఇన్పుట్ వాల్యూ ఇంటీజర్ వాల్యూని యు ఆర్ గోయింగ్ టు చెక్. యు ఆర్ గోయింగ్ టు చెక్ 1 ఇంటీజర్ వాల్యూ లైక్ దిస్. 8 టైమ్స్ చెక్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి, 1 2 3 లైక్ దిస్ టిల్ మనం ఎంత వరకు ఇవ్వాలి, అప్ టు 8. అప్ టు 8 కేస్ స్టేట్మెంట్స్ రాయాలి ఇక్కడ మనం. బట్ ఇక్కడ ఒక సీక్వెన్స్ ఉంది. మనం ఇచ్చే ఇన్పుట్, మనం ప్రొవైడ్ చేయబోయే ఇన్పుట్ ఈ సీక్వెన్స్ లో ఉంది. ఈ సీక్వెన్స్ లో ఉంది అంటే ఏంటి, ఈ నెంబర్స్ 0 to 8 వరకు ఉన్నాయి. ఇక్కడ ఈ నెంబర్స్ 0 to 8 వరకు ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ డోంట్ వాంట్ టు పాస్ ద ఇన్పుట్ హియర్. నేను ఇక్కడ ఇన్పుట్ ని డైనమిక్ గా పాస్ చేయాలి అనుకుంటున్నా. అంటే 0 to 8 వరకు నెంబర్స్ ని ఒకేసారి తీసుకో, చెక్ చేయి, కండిషన్స్ అన్ని ఇవ్వాలి అనుకుంటున్నా. నా ప్రోగ్రామ్ అంటే నా ప్రోగ్రామ్ ఏం చేయాలి, దానంతట అదే నేను ఇచ్చిన రేంజ్ ని బేస్ చేసుకొని 0 to 8 ఈ కండిషన్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ రావాలి. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక్క నెంబర్ ని తీసుకుంటున్నాను. ఆ నెంబర్ లో ఇనిషియల్ వాల్యూ 0 ఉంటుంది, దాని తర్వాత దాని వాల్యూ 1 అవుతుంది, దాని తర్వాత దాని వాల్యూ 2 అవుతుంది, 3 4 5 6 7 8 విచ్ మీన్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్, ఇక్కడ ఉన్న ఏ వాల్యూ నేనేం చేస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ టైం A++ చేస్తున్నాను. అంటే ఏ వాల్యూని ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఎప్పటి వరకు ఇంక్రిమెంట్ అవుతుంది, అది A = 8 అయ్యేంత వరకు. 8 అయిందంటే నా డిఫాల్ట్ కేసుకి వెళ్ళిపోతుంది. అప్ టు 8 వరకు ఇక్కడ ఇది కండిషన్ చెక్ చేసుకోవాలి. అప్ టు 8 వరకు ఇక్కడ ఇది కండిషన్స్ చెక్ చేసుకోవాలి. ఫర్ దిస్ కైండ్ ఆఫ్ లాజిక్ వీఆర్ గోయింగ్ టు యూస్ లూపింగ్ స్టేట్మెంట్స్. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఇచ్చే ఇన్పుట్ ఒక్కటే, మీరు ఇచ్చిన ఇన్పుట్ ని బేస్ చేసుకొని మీ ప్రోగ్రామ్ ఒక బ్లాక్ ని కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి. అంటే ఒక 10 టైమ్స్ మీరు ఒకటే బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఒక 10 టైమ్స్ ఒకటే బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే 100 టైమ్స్ ఒకటే బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేయాలి బేస్డ్ ఆన్ 1 కండిషన్. ఫర్ దట్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు యూస్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ లూప్ అంటే ఏం లేదండి, ఒక స్టేట్మెంట్ ని అగైన్ అండ్ అగైన్ మనం రన్ చేయడం. సపోజ్ నేను ఏ వాల్యూని 100 టైమ్స్ ప్రింట్ చేయాలి అనుకోండి, డెఫినెట్లీ ఐ హావ్ టు మేక్ ది system.out.println ఇంటూ ఏ లూప్. అంటే దీన్ని ఎన్నిసార్లు తిప్పాలి, నేను ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయాలి, ఈ system.out.println 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. నార్మల్గా అయితే నేనేం చేయాలి, ఇక్కడ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవాలి, 100 టైమ్స్ రాయాలి. ఇలా నేను 100 టైమ్స్ రాయాలి అనుకోవట్లేదు, ఒక్కసారే నేను లాజిక్ రాస్తాను, 100 టైమ్స్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, 100 టైమ్స్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. టు ఫుల్ఫిల్ దిస్ కైండ్ ఆఫ్ లాజిక్ వీఆర్ గోయింగ్ టు యూస్ లూప్స్ ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్. లూప్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ లో ఒక బ్లాక్ ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయడం. మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తే ఒక సింగిల్
పీస్ ఆఫ్ కోడ్ కానీ ఒక సింగిల్ పీస్ ఆఫ్ బ్లాక్ కానీ మల్టిపుల్ టైమ్స్ దాన్ని రన్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లూప్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లూప్. అలా రన్ చేయాలంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో లూపింగ్ స్టేట్మెంట్స్ లో 3 kinds ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్. దేర్ ఆర్ ఎనీ క్వరీస్? లూపింగ్ స్టేట్మెంట్స్ లో 3 kinds ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇనిషియల్. అవి ఏంటివంటే ఎగ్జాంపుల్ లూప్, దేర్ ఆర్ 3 types ఆఫ్ లూపింగ్ కండిషన్ ఆర్ స్టేట్మెంట్స్. వీటిని ఏమంటారంటే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటారు. ఫస్ట్ వన్ ఈస్ ఫర్, సెకండ్ వన్ ఈస్ వైల్, థర్డ్ వన్ ఈస్ డూ వైల్. ఫస్ట్ వన్ ఈస్ ఫర్ లూప్, సెకండ్ వన్ ఈస్ వైల్ లూప్, థర్డ్ వన్ ఈస్ డూ వైల్ లూప్. థర్డ్ వన్ ఈస్ డూ వైల్ లూప్. వీటిని ఒక్కొక్క లూపింగ్ కండిషన్ ని ఒక్కో పర్పస్ లో యూజ్ చేస్తాం. ఒక్కొక్క లూపింగ్ కండిషన్ ని ఒక్కో పర్పస్ లో యూజ్ చేస్తాం. ఓకే, మీకు సిలో కానీ C++ లో కానీ వచ్చి ఉంటుంది. జస్ట్ ఎవరైనా డిఫరెన్స్ చెప్పగలుగుతారా? డిఫరెన్సెస్ ఎస్ భార్గవ్. While looping statement, first it will check the condition and it will print. In do while loop, Okay. first it will print the execution, after it will check the. ఓకే, బట్ వైల్ లూప్ కి డూ వైల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ చెప్తా చూడండి. వైల్ లూప్ ఇలా ఉంటుంది. సపోజ్ వైల్ లూప్ ఇలా రాశారు అనుకోండి. వైల్ లూప్ లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక కండిషన్ ని చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ చెక్స్ ద కండిషన్, అంటే కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అంటే సపోజ్ మీరు ఇక్కడ A<B అని రాశారు అనుకోండి. ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్ లోకి వెళ్తుంది. ఈ బ్లాక్ లోకి వెళ్తుంది. దెన్ దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే మ్యాండేటరీగా మీరేం రాయాలి అంటే ఇక్కడ మీరు ఏదైతే కండిషన్ లో వేరియబుల్ తీసుకున్నారో ఆ వేరియబుల్ కి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాయాలి. ఇక్కడ మ్యాండేటరీ ఫంక్షనాలిటీ ఇది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాయాలి. మీరు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాయలేదో అనుకోండి, దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫినిటీ లూప్ అంటారు. ఇన్ఫినిటీ లూప్, దిస్ ఇస్ ద సింటాక్స్. ఈ ఏరియాని ఏమంటారు? కండిషన్ అంటారు. ఈ ఏరియాని ఏమంటారు? ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అంటారు. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ తర్వాత కన్ఫర్మ్ గా మీరేం రాయాలి? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాయాలి.
విచ్ మీన్స్ ఇక్కడ జరిగేది ఏంటి, కండిషన్ ట్రూ అయితేనే వైల్ లూప్ లో ఉన్న బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ద డిఫాల్ట్ ఎగ్జిక్యూషన్ విత్ ఇన్ ద వైల్ లూప్ ఈస్ 0. అంటే వైల్ లూప్ లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే డెఫినెట్ గా కండిషన్ ట్రూ అవ్వాలి. కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ డూ వైల్ లో ఏం జరుగుతుందంటే డూ వైల్ సింటాక్స్ ఇలా ఉంటుంది. డూ వైల్ సింటాక్స్ ఇలా ఉంటుంది. సార్ ఎస్, లైక్ సారీ టు డిస్టర్బ్ యూ. ఇక్కడ మీరు మొన్న పంపించిన కంట్రోల్ స్టేట్మెంట్స్ ది ఉంది కదా లింక్, అందులో చూస్తే ఫర్ వైల్ లూప్ లైక్ ఫర్ లూప్ లో అయితే మీరు అన్నట్టు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ బేస్ చేసుకొని అవుతుంది. బట్ వైల్ లూప్ లో ఇట్ డజంట్ రిక్వైర్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి ఇచ్చారు కదా. లేదు లేదు, మీరు ఇవ్వాలి. ఇవ్వకపోతే అది ఇన్ఫినిటీ లూప్ కి వెళ్తుంది. See, I'll read the statement. Like while loop నేను చూస్తున్నాను. చూడండి. The initialization and increment or decrement does not take place inside the loop statement in while loop అని ఇచ్చారు ఇక్కడ. ఓకే. So while loop లో increment and decrement it doesn't take place అని ఇచ్చారు కదా loop statement లో. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ అని చెప్పలేదు కదా. ఇవ్వడం అనేది మ్యాండేటరీ అని చెప్పలేదు కదా. మ్యాండేటరీనా కాదా చెప్పలేదు కదా. ఇట్ ఈస్ ఆప్షనల్. మ్యాండేటరీ అని చెప్పలేదు, బట్ ఇట్ డజంట్ టేక్ ప్లేస్ అని ఇచ్చారు అంతే. ఇట్ ఈస్ ఆప్షనల్. ఓకే, వీ కెన్ ఇంప్లిమెంట్. ఎందుకు ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే మనం అలా ఇవ్వకపోతే ఏమవుతుందంటే కండిషన్ అనేది ఇన్ఫినిటీ కండిషన్ అవుతుంది. మీకు చూపెడతాను. అది కండిషన్ ఇన్ఫినిటీ కండిషన్ అయిపోయింది అనుకోండి, మీరు ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ చూస్తుంటే కంటిన్యూస్ గా మీకు అవుట్పుట్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఓకే, కంటిన్యూస్ గా మీకు ఒక అవుట్పుట్ అదే ప్రింట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఇన్ఫినిటీ కండిషన్కి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు ఆ కండిషన్ అనేది ఎన్నిసార్లు మీరు ఆ లూప్ ని రన్ చేసినా సరే ఏమవుతుంది, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. దానికోసం వీ కెన్ యూస్. మీకు తెలుసు అనుకోండి, రేంజ్ తెలిస్తే, మీకు రేంజ్ తెలిసింది అనుకోండి, నో నీడ్ టు యూస్. మీకు రేంజ్ తెలియదు అనుకోండి, అప్పుడు కన్ఫర్మ్ గా రేంజ్ ఏందో స్పెసిఫై చేసి అప్పుడు మీరు ఇక్కడ రాసుకుంటారు. సింటాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. రేంజ్ తెలిస్తే మనం ఫర్ లూప్ యూస్ చేయొచ్చు కదా. ఎస్, దీనికి కూడా ఒక పర్పస్ ఉంది. వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, డు వైల్ ఎప్పుడు యూజ్ చేయాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే ఓకే ఓకే. ఒక్కో దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. దెన్ ఫస్ట్ ఈ సింటాక్స్ చూడండి. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది డు వైల్, రైట్? ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వన్స్ ఆఫ్టర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ అనేది చెక్ అవుతుంది. అంటే డూ వైల్ లో అట్లీస్ట్ వన్స్ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లీస్ట్ వన్స్ ఒక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ వైల్ లో అట్లీస్ట్ వన్స్ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లో ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. డూ వైల్ లో మీకు ఏమవ్వాలి, అట్లీస్ట్ వన్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లో కండిషన్ ట్రూ అయితేనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. గాట్ ఇట్? దెన్ వీటన్నిటికంటే బెటర్ వన్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే సేమ్ పర్పస్ బట్ స్లైట్ డిఫరెన్స్ ఉంది. సింటాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది.
వీటన్నిటికంటే బెటర్ వన్ అండ్ ఎఫెక్టివ్ వన్ ఏంటంటే ఫర్ లూప్. ఫర్ లూప్ లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వైల్ లూప్ లో నేను ఏదైనా వాల్యూ ఉంటే ఇనిషియలైజ్ చేయాలి. వాల్యూ ఉంటే ఇనిషియలైజ్ చేయాలి. దెన్ ఇనిషియలైజ్ చేసిన తర్వాతనే నేను కండిషన్ ని చెక్ చేయాలి. ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి వాల్యూని. సపోజ్ a ఈక్వల్ టు 10 అనుకున్నాను. ఐ హ్యావ్ టు ఇనిషియలైజ్ ద వాల్యూ. దెన్ నేను కండిషన్ ని చెక్ చేయాలి. కండిషన్ ని నేను చెక్ చేయాలి. కండిషన్ ని చెక్ చేసిన తర్వాతనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దిస్ ఈస్ ద సింటాక్స్. ఫస్ట్ నేను వాల్యూ ఇనిషియలైజ్ చేయాలి, తర్వాత ఏం చేయాలి, కండిషన్ ని చెక్ చేయాలి, దెన్ ఓన్లీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరగాలి. దాని తర్వాతనే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది జరగాలి. సపోజ్ ఈ బ్లాక్ ఇప్పుడు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ a ఈక్వల్ టు 10 అనుకోండి, ఇక్కడికి వస్తుంది, కండిషన్ ని చెక్ చేసుకుంటుంది, వైల్ a లెస్ దెన్ 18 అనుకోండి. ఫస్ట్ టైం కండిషన్ ట్రూ, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి రావాలి అంటే నేనేం చేయాలి, డెఫినెట్ గా ఐ హ్యావ్ టు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఐ హ్యావ్ టు పర్ఫార్మ్. నేనేం చేయాలి, వాల్యూని ఇంక్రీజ్ చేయాలి లేకపోతే డిక్రీజ్ చేయాలి. దెన్ ఓన్లీ ఇక్కడికి వెళ్తుంది. దెన్ ఓన్లీ ఇనిషియల్ గా ఇక్కడ ఏ వాల్యూ ఏముంటుంది, 10 ఉంటుంది. ఇనిషియల్ గా ఇక్కడ ఏ వాల్యూ 10 కాబట్టి ఇక్కడ నేను ఏదైతే స్టేట్మెంట్ రాస్తానో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ దాని తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడికి రావాలి, కండిషన్ ని చెక్ చేసుకోవాలి. ఈ లూప్ లోనే ఉంటుంది కాబట్టి కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుంది, ఇది అయిపోయిన తర్వాత 11 అవుతుంది అనుకుంది. అగైన్ ఈ కండిషన్ చెక్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ 11 అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. టిల్ ఎంత వరకు, 17 వరకు తీసుకుంటుంది. 18 వచ్చింది అనుకోండి, కండిషన్ ఫాల్స్, ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. స్టిల్ 17 వరకు తీసుకుంటుంది. అంటే 11, 12, 13, 14, 15, 16, 17. అంటే ఎన్నిసార్లు ఈ లూప్ తిరుగుతుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8 టైమ్స్ ఈ లూప్ అనేది తిరుగుతుంది. 8 టైమ్స్ ఇక్కడ మనం రాసిన స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వాల్యూ ఉండాలి. ఇట్ మే బి ఇంటీజర్ వాల్యూ. సపోజ్ ఇంటీజర్ వాల్యూ అనుకుందాం. వాల్యూని ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేయాలి. అంటే వేరియబుల్ లోకి ఒక వాల్యూని పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత కండిషన్ మనం చెక్ చేయాలి. ఇక్కడ వైల్ లూప్ లో మనకు కావాల్సింది ఏంటంటే, మీకు డెఫినెట్ గా రేంజ్ తెలుసుంటే, ఎన్ని వాల్యూస్ వరకు మీరు ఎగ్జిక్యూట్ చేయాలనేది రేంజ్ తెలుసుంటే, దెన్ యూ కెన్ గివ్ ద వాల్యూ హియర్. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కండిషన్ ఫస్ట్ టైమే ఫాల్స్ అయింది అనుకోండి, ఈ లూప్ లోకి రాదు, ఎగ్జిక్యూషన్ అనేది ఈ లూప్ లోకి రాదు, స్టాప్ అయిపోతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోతుంది. బట్ డూ వైల్ లో ఏం జరుగుతుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్, మీరు ఇక్కడ కండిషన్ రాసుకుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్ ఫస్ట్ టైం స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఏ స్టేట్మెంట్ రాసినా ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ కండిషన్ చెక్ చేసుకొని కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ చూసుకుంటుంది. ట్రూ ఆర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోతుంది. కండిషన్ ట్రూ అయింది అనుకోండి, అగైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది, లైక్ దిస్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇనిషియలైజ్ చేస్తున్నాం. వీఆర్ ఇనిషియలైజింగ్ ఎ వాల్యూ హియర్. ఒక వాల్యూ తీసుకొని, ఇంటీజర్ వాల్యూ తీసుకొని వీఆర్ ఇనిషియలైజింగ్ ద వాల్యూ హియర్. దెన్ వీఆర్ చెకింగ్ ద కండిషన్. వీఆర్ చెకింగ్ ద కండిషన్. ఆఫ్టర్ చెకింగ్ ద కండిషన్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ద స్టేట్మెంట్. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, వీఆర్ పర్ఫార్మింగ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, వాల్యూని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తున్నాం. ఈ 3 థింగ్స్ ఫర్ లూప్ లో ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ గా రాస్తాం, ఇవన్నీ కలిపి ఫర్ లూప్ లో ఇక్కడే రాస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, int i ఈక్వల్ టు సేమ్ లాజిక్ ఇక్కడ రాస్తున్నాం, i less than 80, i plus plus, i plus plus. Then here we can write our statement. ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ నేను రాసుకోవచ్చు. ఎట్ ఏ టైం మనం అన్ని ఇక్కడ ఇస్తున్నాం ఫర్ లూప్ లో, బట్ వైల్ లూప్ లో అలా ఇవ్వట్లేదు. ఇనిషియలైజేషన్ ఒక ఏరియాలో చేస్తున్నాం, కండిషన్ ఒక ఏరియాలో చెక్ చేస్తున్నాం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇంకో ఏరియాలో చెక్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, సేమ్ ఫర్ లూప్ లో సేమ్ బ్లాక్ లో ఇనిషియలైజేషన్, దిస్ ఈజ్ కాల్డ్ ఇనిషియలైజేషన్, దిస్ ఈజ్ కాల్డ్ కండిషన్ చెకింగ్, దిస్ ఈజ్ కాల్డ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తుంది. సింటాక్స్ అర్థమైందా మీకు ఎవ్రీవన్? Let me know about the syntax. ప్రోగ్రామ్ చూసారంటే మీకు అర్థమవుతుంది. సార్ డూవల్ కి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతుంది సార్? రాస్తాం అక్కడ కూడా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ రాస్తాం. వైల్ లో రాసాను కాబట్టి అక్కడ చెప్పలేదు. అందులో డెఫినెట్ గా ఏదో ఒక ప్లేస్ లో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది మీరు కన్ఫామ్ గా రాయాలి. ఓకే, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాయకపోతే మీ లూప్ అనేది ఇన్ఫినిటీ లూప్ అవుతుంది. మీ లూప్ ఇన్ఫినిటీ లూప్ అయినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీరు అడిగినట్టు డూ వైల్ లోని ఇక్కడ కండిషన్ ఉంది. వైల్ బ్లాక్ నేను ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్ ఇక్కడ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాశాను. ఇక్కడ ఏం చేస్తాను, డూలోనే నేనేం రాస్తాను, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాసుకుంటాను. దట్ ఈస్ ద డిఫరెన్స్, అంతే. ఇక్కడ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ వేటికైతే ఇచ్చాము అక్కడే ఇక్కడ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ రాసుకుంటాం. గాట్ ఇట్? డెఫినెట్లీ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ దిస్, అదర్వైజ్ దాన్ని ఏమంటారంటే కంటిన్యూస్ ఎగ్జిక్యూషన్ అంటారు. అంటే మీ ప్రోగ్రామ్ అనేది నెవర్ ఎండింగ్ అనమాట. అది అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ గా మీకు అవుట్పుట్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఎనీ క్వరీస్? ఒక్కసారి ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ లూప్ లో ఫస్ట్ ఏం జరుగుతుందంటే, సపోజ్ మీరు హాయ్ అని ప్రింట్ చేయాలండి, 10 times హాయ్ ప్రింట్ చేయాలి. మీరు 10 times హాయ్ ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఏదో ఒక వేరియబుల్ అయితే కన్ఫర్మ్ గా మీరు తీసుకోవాలి. మీ ప్రోగ్రామ్ ఏదో ఒక వేరియబుల్ అయితే మీరు తీసుకోవాలి. ఐఎమ్ టేకింగ్ ఇంటీజర్ వేరియబుల్, ఐఎమ్ ఇనిషియలైజింగ్ ద ఇంటీజర్ వాల్యూ. సో i ఈక్వల్ టు 1. ఇప్పుడు i లో ఏ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది, 1 అని స్టోర్ అవుతుంది. దెన్ నేనేం చేస్తున్నాను, కండిషన్ ఎంతవరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, i less than 10 అయ్యేంత వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ లూప్ లో
ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి. సో దీని మీనింగ్ ఏంటి? ఐ ప్లస్ ప్లస్ మీనింగ్ ఏంటి? ఐ ప్లస్ 1, ఐ ప్లస్ 1. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఒకసారి ఈ లూప్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. సో ఫస్ట్ టైం ఐ వాల్యూ ఈక్వల్ టు 1 హాయ్ అని ప్రింట్ అవుతుంది. ఫస్ట్ టైం ఐ వాల్యూ ఈక్వల్ టు 1 ఇట్ విల్ ప్రింట్ హాయ్. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది, నెక్స్ట్ కండిషన్ చెక్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది? ఐ ఈక్వల్ టు 1 ఉంది, కండిషన్ చెక్ అయింది, కండిషన్ చెక్, కండిషన్ ఈస్ ట్రూ, 1 ప్రింట్ అయింది, హాయ్ అని ఫస్ట్ టైం ప్రింట్ అయింది. సెకండ్ టైం ఆటోమేటిక్ గా ఏమైంది? స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది. వన్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతనే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాకుండా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇక్కడ జరగదు. ఫస్ట్ టైం వెన్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ విత్ ఫర్ లూప్ ఏం జరుగుతుంది? వాల్యూ ఇనిషియలైజ్ అవుతుంది, కండిషన్ చెక్ అవుతుంది, దెన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఐ వాల్యూ 2 అయింది. ఇక్కడికి ఏ వాల్యూ వస్తుంది? ఆటోమేటిక్ గా మనకు కనిపించేది ఇక్కడికి వచ్చి స్టోర్ అయ్యే వాల్యూ ఏంటి? 2. దెన్ అగైన్ ఏం జరుగుతుంది? ఐ లెస్ దెన్ 10, కండిషన్ ఈస్ ట్రూ, ఏమవుతుంది? సెకండ్ టైం హై ప్రింట్ అవుతుంది. ఎంతవరకు ప్రింట్ అవుతుంది? 9 హై. లెస్ దెన్ ఇచ్చాం కాబట్టి 9 టైమ్స్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చాం అనుకోండి 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఇది ఒకసారి చూడండి. ఫస్ట్ ఫర్ లూప్ లో ఇనిషియల్ గా ఫస్ట్ టైం వాల్యూ ఇనిషియలైజ్ అవుతుంది, కండిషన్ చెక్ అవుతుంది, కండిషన్ చెక్ అవుతుంది. ఓకే, దెన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రాసెసే ఇక్కడ జరుగుతుంది. సేమ్ ఇక్కడ జరిగే ప్రాసెసే కండిషన్ చెక్, వాల్యూ ఇనిషియలైజ్ అవ్వడం, కండిషన్ చెక్ అవడం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరగడం, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరగడం. కాకపోతే మనం ఒకటే బ్లాక్ లో రాసాం, ఒకటే బ్లాక్ లో రాసాం. గాట్ ఇట్? ఓకే. ఓకే, దెన్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇప్పుడైనా మీకు ఐడియా వచ్చిందా ఎప్పుడు యూజ్ చేయాలి ఇవి? ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఫస్ట్ వైల్ లూప్ చూడండి. వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే వైల్ లూప్ అనేది మన ప్రోగ్రామ్ లో మీకు తెలియదు ఎన్ని ఇటరేషన్స్ మీరు కంప్లీట్ చేయాలో మీకు ఎగ్జాక్ట్ గా తెలియదు. ఇక్కడ మీరు నీకు తెలుసు కాబట్టి 9 అనే వాల్యూ ఇస్తున్నారు, యు నో ద ఎగ్జాక్ట్ ఇటరేషన్. బట్ మనం ప్రోగ్రామ్ లో ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ వాల్యూని డైనమిక్ గా తీసుకోవాల్సి ఉంటుంది, ఈ వాల్యూని డైనమిక్ గా తీసుకోవాల్సి ఉంటుంది. సెలీనియం లో ఇది యూజ్ చేస్తాం. ఇక్కడున్న వాల్యూని డైనమిక్ గా తీసుకోవాల్సి ఉంటుంది. డైనమిక్ గా తీసుకోవాల్సి ఉన్నప్పుడు యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ యు ఆర్ గోయింగ్ టు ఇటరేట్ దిస్ స్టేట్మెంట్. నీకు క్లారిటీ లేనప్పుడు యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ యు ఆర్ గోయింగ్ టు లూప్ దిస్ స్టేట్మెంట్. At that time you can go for while loop.
You can go for while loop. దెన్ ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్ లోకి వచ్చిన తర్వాత ఏంటంటే యూజర్ కి ఎగ్జాక్ట్ గా తెలుసు, అంటే యూజర్ ఎన్నిసార్లు లూప్ ని ఇటరేట్ చేయాలో, ఎలా ఇటరేట్ చేయాలో యూజర్ కి తెలుసు. అటువంటి టైంలో మనం ఏం చేస్తాము, ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఇఫ్ యూ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ దెన్ యూ కెన్ గో ఫర్ లూప్. ఇఫ్ యూ డోంట్ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్, if you don't know the number of iterations exactly, you can go for while loop. Okay, program చూస్తే మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ I will explain the program. Please guide me. Then so I want to print 1 to 10 numbers by using for loop. నాకు ప్రోగ్రామ్ చెప్పండి. ఫర్ లూప్ సింటాక్స్ ఈస్ దిస్ వన్, ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ నేను ఏం చేయాలి, ఐ హావ్ టు ఇనిషియలైజ్ 1. సో ఇనిషియలైజ్ చేయాలి. దెన్ I less than or equal to 10, I plus plus. Then here, which in the for loop, I want to print I. So దీని రిజల్ట్స్ చూడండి. ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఇనిషియల్ గా ఏం జరిగింది, ఫస్ట్ I ఈక్వల్ టు 1, I less than or equal to 10. Condition is true. 1 is less than or equal to 2. Condition is true. అందుకని ఈ వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం జరిగింది, I వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చే వాల్యూ 2. 2 less than or equal to 10. Condition is true. అందుకని ఏం ప్రింట్ అయింది, నాకు ట్రూ 2 ప్రింట్ అయింది. టిల్ ఎంత వరకు తీసుకుంది, ఇది 10 వరకు తీసుకుంది. 10 వరకు తీసుకుంది. సో ఇక్కడ నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే, నాకు ఆడ్ నెంబర్స్ కావాలి. మీరు చాలా మంది లాజిక్ I ప్లస్ ప్లస్ యూజ్ చేసి రాసుంటారు. నాకు ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలి. హౌ ఐ కెన్ ఆడ్ నెంబర్స్ I plus 2. ఈ సింటాక్స్ చూసారా ఎనీవన్? ఈ సింటాక్స్ చూసారా? మీ ప్రోగ్రామ్ ని ఎప్పుడైనా యూజ్ చేశారా? దిస్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫ్రీక్వెంట్లీ. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పాను, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ జరుగుతుంది. అది 1 టైం ఇంక్రిమెంటా 2 టైం ఇంక్రిమెంటా వీ హ్యావ్ టు డిసైడ్. సింపుల్ గా మీరు ఏం రాస్తారు, I ప్లస్ ప్లస్ రాశారు అనుకోండి, 1 టైం మాత్రమే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. 1 టైం మాత్రమే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది, 1 2 3 అప్ టు 10 ప్రింట్ అయ్యారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, I వాల్యూని 2 టైమ్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఈ అవుట్పుట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఫస్ట్ ఏం జరుగుతుంది భార్గవి గారు, ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది, I ఈక్వల్ టు 1, కండిషన్ ఈస్ ట్రూ, దట్స్ వై 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏం జరిగింది, I వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. సో ఎలా ఇంక్రిమెంట్ అయింది, 3 అయింది. I వాల్యూ
3 అయింది. 3 వాల్యూ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. 3 less than or equal to 10. కండిషన్ ఈస్ ట్రూ. 3 ప్రింట్ అయింది. దెన్ ఐ వాల్యూ ఏమైంది? 3 + 2 5 అయింది. 3 + 2 5 అయింది. 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ 5 + 2 7. కండిషన్ ఈస్ ట్రూ. 7 ప్రింట్ అయింది. 9. 7 + 2 9. కండిషన్ ఈస్ ట్రూ. 9 + 2 11. ఇక్కడ కండిషన్ ఫాల్స్. ఆటోమేటిక్ గా ఏమవుతుంది? నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోతుంది. ఈ లూప్ ఎండ్ అయిపోతుంది. గాట్ ఇట్? ఈ సింటాక్స్ అర్థమైంది అందరికి? జస్ట్ అబ్జర్వ్ దిస్. ఎనీ క్వరీస్ విత్ దిస్ సింటాక్స్? ఇంతమంది యూజ్ చేశారా ఎనీవన్ this kind of increment or decrement? In our program we are going to implement, especially within the Selenium. Okay, same logic నేనేం చేయాలనుకుంటున్నానంటే రివర్స్ లాజిక్ 10 to 1 ప్రింట్ అవ్వాలి. How I can implement the logic? Please guide me. నాకు 10 నుంచి 1 వరకు ప్రింట్ అవ్వాలి. Like this. I greater 10, than 1. 9 up to 1. Okay, I equal to 10, I greater than 0, or we can write like this, I greater than or equal to 1. It is also true. Then what I have to do? ఫస్ట్ వాల్యూ నాకు ప్రింట్ అవ్వాల్సింది 10. దాని తర్వాత ఈ కండిషన్ ట్రూ అయితే ఇది. ఓకే, దెన్ ఇంక్రిమెంట్ చేస్తే ఏమవుతుంది? 10 వాల్యూ 11 అవుతుంది. బట్ నాకు ఏమవ్వాలి? వాల్యూ డిక్రీజ్ అవ్వాలి. డిక్రీజ్ అవ్వాలంటే నేనేం చేయాలి? I minus this one. రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. గాట్ ఇట్? సేమ్ మీరు ఇక్కడ ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయాలి అనుకోండి. యూ వాంట్ టు ప్రింట్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ విత్ ఇన్ దిస్ రేంజ్. 11 to 1 వరకు ప్రింట్ చేయాలనుకోండి. హౌ యూ కెన్? I equal to I minus. ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇవి ఫ్రెషర్స్ గా ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తే లైన్స్ ఆఫ్ కోడ్, తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ తో ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయండి అంటారు. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయడానికి యూజువల్లీ చాలా మంది యూజ్ చేస్తారు, ఇఫ్ కండిషన్ యూజ్ చేస్తారు. ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇలా రాస్తారు, ఏ మాడ్యులర్ డివిజన్ బి ఈక్వల్ టు 0 అయితే లైక్ దిస్ లైన్స్ ఆఫ్ కోడ్ ఇలా రాసుకుంటూ వెళ్తారు. ఇఫ్ కండిషన్ తీసుకుంటారు, తర్వాత ఎల్స్ తీసుకుంటారు. ఎల్స్ తీసుకొని ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారు. అంటే యావరేజ్ గా ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ వస్తుంది. ఇక్కడ నాకు 10 లైన్స్ ఆఫ్ కోడ్ కాదు, ఓన్లీ 4 లైన్స్ ఆఫ్ కోడ్ తో నేను ఈ లాజిక్ రాస్తాను. ఓకే, దిస్ వన్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇంటర్వ్యూస్ లో ఎక్కువ ఇటువంటి అడుగుతారు. లైన్స్ ఆఫ్ కోడ్ తక్కువ ఉండాలి, బట్ లాజిక్ ఉండాలి. అంటే మీకు ఒక రేంజ్ ఇచ్చారనుకోండి, సో వాళ్ళు రేంజ్ ఇలా చెప్తారు, 3000 ఇలా చెప్తారు, 3333 to 1. ఈ రేంజ్ వరకు ఆడ్ నెంబర్స్ ప్రింట్ అంటారు. ఏదైనా లాజిక్ ఒకటే. Like this.
ఈవెంట్ నెంబర్స్ ప్రింట్ చేయమన్నారు అనుకో, హౌ టు ఇంప్లిమెంట్ ఈవెంట్ నెంబర్స్ లాజిక్. ఈవెంట్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, హౌ టు ఇంప్లిమెంట్. నా స్క్రీన్ షేర్ అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నో సార్. నో సార్. ఒక నిమిషం, నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. ఓకేనండి, రేపు నేను కంటిన్యూ చేస్తాను. నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, బట్ సింటాక్సెస్ అర్థమయ్యా మీకు? అట్లీస్ట్ లాజిక్ రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అట్లీస్ట్ సింటాక్సెస్. ఎవ్రీవన్. Yes, sir. Understood, sir. యమునా గారు, మీకు ఇన్స్టాల్ అయిందా జావా? ఇన్స్టాల్ అయింది సార్. ఓకే ఓకే. జారీ కూడా రన్ వచ్చింది కదా? మీరు లైక్ లాస్ట్ లో స్టే బ్యాక్ అవ్వండి. లైక్ ఐ షో యూ, ఐ షేర్ మై స్క్రీన్. ఇంకేమన్నా ఏమంటారు, ప్రాబ్లం ఎక్కడైనా చేశానేమో చూడండి ఒకసారి. ఆల్మోస్ట్ అయితే పర్ఫెక్ట్ గానే ఇన్స్టాల్ చేశాను. వన్స్ చెక్ ఇట్ వన్స్ నా. ఎస్ యమునా గారు, సార్ ఇన్స్టాల్ అయింది కదా? ఇన్స్టాల్ అయ్యింది. అదే ఒకసారి చెక్ చేయండి, ఇంకెక్కడైనా ప్రాబ్లం ఉందా, మరి అది ఓకేనా, పర్ఫెక్ట్ ఏనా అని ఒకసారి చూడండి. నేను ఐ షేర్ మై స్క్రీన్. స్క్రీన్ షేర్ చేయాలి. ఓకే ఓకే, కృష్ణ అండ్ వేణు, టుమారో విల్ మీట్. ఓకే, థ్యాంక్ యూ. So you can able to see my screen, right? Yes, yes. Okay, let me open it. చూడండి. చూస్తున్నాను. ఓకే, ఇంతే కదా? ఇంతే. మీకు జావా ప్రోగ్రామ్ రన్ అవుతుంది, నో ప్రాబ్లం. మీరు క్రియేట్ చేస్తారు, లైబ్రరీ వచ్చిందంటే రన్ అవుతుంది. Just I mean I have written one syntax also. Okay. జస్ట్ అంటే చెక్ చేయడానికి రాసాను. ఇది రన్ అవుతుంది కదా? రన్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్ గానే సెటప్ అయింది కదా? సెట్ అయింది. ఓకే, రన్ అయింది కదా అది? సార్ అయితే ఇంకొకటి ఏంటి అంటే, ఈ సెలీనియం లో నుంచి జావా మనం ఏమంటారు, వెబ్ డ్రైవర్ ఇన్స్టాల్ చేస్తాం కదా? అవును, అది చేశాను. సో ఈ
ఏమంటారు మన జార్స్ అన్ని ఇందులో క్లాస్ పాత్ లో పెట్టి రిఫరెన్స్ లైబ్రరీస్ లో సెటప్ చేస్తాం కదా, అది చేశాను. ఇందులో ఇప్పుడు ఇక్కడ ఐ మీన్ హౌ టు టెస్ట్ ఇది వెబ్ డ్రైవర్ ఎలా చేయడం ఇది? ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఇక్కడ రండి, క్లాస్ లోకి రండి. మెథడ్ లోపల పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ఉంది కదా, నేను చెప్తాను. ఓకే, వెబ్ వెబ్ టైప్ చేయండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఉంటుంది. ఇక్కడ వెబ్ డ్రైవర్ స్పేస్ వెబ్ డ్రైవర్, వెబ్ నాట్ లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అవసరం లేదు. ఓకే, అవసరం లేదా? వెబ్ డ్రైవరా? డబ్ల్యూబి డిఆర్ఐ వెబ్ డ్రైవర్ కంట్రోల్ స్పేస్ బార్ ఇవ్వండి. కంట్రోల్ స్పేస్ బార్, ఓకే కంట్రోల్ స్పేస్ బార్. ఎస్, ఓకే వచ్చింది మీకు. సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేయండి. ఓకే, ఈక్వల్ టు వెబ్ డ్రైవర్ స్పేస్ డ్రైవర్ అని ఉంటుంది. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు పెట్టాలా? ఆబ్జెక్ట్ రాయాలి, ఆబ్జెక్ట్ నేమ్ రావాలి. జావాలో వచ్చినట్టే ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ నేమ్ రాయాలి. డ్రైవర్ అని ఇవ్వండి, ఆర్ బ్రౌజర్ అని ఇవ్వండి. బ్రౌజర్ ఈక్వల్ టు న్యూ స్పేస్ సిహెచ్ న్యూ స్పేస్ CHROME క్రోమ్ ఓకే కంట్రోల్ స్పేస్ బార్ ఇవ్వండి. ఓకే, కాలేదా ఇది? వెయిట్ కంప్యూటింగ్ న్యూ స్పేస్ ఫైర్ ఫాక్స్ అని ఇవ్వండి. ఫైర్ ఫాక్స్ కంట్రోల్ స్పేస్ బార్ ఇవ్వండి. ఇది తీసేనా? ఎస్, వచ్చింది. ఓకే, ఇది కదా? వర్కౌట్ అవుతుంది. ఇది వర్కౌట్ అవుతుంది, బట్ మనం ఇలా చేయము. వేరే కాన్ఫిగరేషన్ ఉంటుంది, మావెన్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. మావెన్ కాన్ఫిగర్ చేసి డైరెక్ట్ గా మావెన్ కాన్ఫిగర్ చేస్తాం. జార్ ఫైల్స్ అంటే ఇవి మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం జార్ ఫైల్స్ ని అప్డేట్ చేసుకోలేము. మావెన్ కాన్ఫిగర్ చేసి వీ హావ్ టు అదే నేను విన్నాను అయితే క్లాస్ లో. ఎన్విరాన్మెంట్ సెట్. అంటే నేను చెప్పాను కదా మీకు, ఇందులో జాయిన్ కాకముందు నుంచి నేను యూట్యూబ్ లో వింటున్నానని. అవునవును, అది ఎండికి వచ్చేసింది అనమాట. సో సెలీనియం అది ఆయన దగ్గర విన్నాను. ఆయన రెండు చెప్పాడు, మావెన్ చెప్పాడు, ఇది చెప్పారు. బట్ ఇది మాన్యువల్ గా చేస్తూ ఉండాలి. లైక్ ఎప్పుడు వర్షన్ అప్డేట్ అయినా మళ్ళీ ఇవన్నీ ఇవి ఏవైతే ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేయాలి అన్నట్టు చెప్పారు. అది కాకుండా మావెన్ సెలెక్ట్ చేసుకుంటే మాన్యువల్లీ ఎప్పుడు ఆటోమేట్ అయినా కానీ అది లైక్ మనం ఏమి చేయకపోయినా అది అప్డేట్ అయిపోతుంది అని చెప్పారన్నమాట. డిపెండెన్సీస్ ఉంటాయి, అప్డేట్ అవుతుంటుంది. మనం వర్షన్ నెంబర్ మనం అక్కడ ఇవ్వాలి. అదేమి అప్డేట్ చేసుకోదు, మనం వీ హావ్ టు ఎంటర్ ది వర్షన్. అదే లేటెస్ట్ వర్షన్ చెప్పారు. నెంబర్ ఎంటర్ చేసి. మీరు చెప్పేది ఇదా కాదా, లేకపోతే మరి మావెన్, లేకపోతే ఇది తీసేనా అయితే నేను? ఉండేవండి, ఫస్ట్ ఇది చెప్పిన తర్వాతే మావెన్కి వెళ్తాను. ఇది కూడా చెప్తాను, బట్ దీంట్లో డ్రాబ్యాక్ ఇది. దెన్ ప్రోగ్రామింగ్ ఈజ్ సేమ్, లాజిక్ ఈజ్ సేమ్, కాన్ఫిగరేషన్ ఈజ్ డిఫరెంట్. మీరు ఇప్పుడు జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసి కాన్ఫిగర్ చేశారు. అవును, ఇది ఒక వన్ వే, మావెన్ యూజ్ చేసి కాన్ఫిగర్ చేయడం వన్ వే. ఓకే, ఇన్స్టాల్ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయింది కదా? ఇన్స్టాల్ అయింది. యూ కెన్ ప్రాక్టీస్. ఈరోజు ఎర్రర్ వచ్చింది నాకు, సిస్టమ్ ల్యాప్టాప్ లో నెట్వర్క్ ఇష్యూ ఏదో వచ్చింది, అందుకని స్టాప్ చేశాను. కొంచెం అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఫర్ లూప్, డూ వైల్ కూడా ప్రోగ్రామ్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దెన్ యూ కెన్ అండర్స్టాండ్. మేబీ సింటాక్సెస్ అర్థమైంటాయి అనుకుంటున్నాను. అర్థమయ్యాయి సార్, అట్లీస్ట్ సింటాక్సెస్. ఓకే అండి. వేణు, ఎనీ క్వరీస్? వేణు, okay, thank you sir, I can leave, right? okay, yeah, you can leave.
Venu, any queries from your side? సార్ వన్ మోర్ థింగ్. Yes. అది మీకు ఆ రోజు అడిగాను కదా సెలీనియంది ఏమంటారు ఒక శాంపుల్ రెజ్యూమ్ పంపించానని. ఓకే, ఐ విల్ షేర్. నేను మీకు షేర్ చేస్తాను, అందరికి షేర్ చేస్తాను. ఒకసారి షేర్ షేర్ చేస్తాను. చేయరా? అది మెయిల్ చేయరా కాస్త? ఓకే, షేర్ చేస్తాను. అండ్ మనం రెగ్యులర్ గా రోజు చేసే క్లాసెస్ కూడా మెయిల్ చేయొచ్చు కదా సార్? రోజు చేసేవా? అవి నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను మీకు అది మెయిల్ చేశాను అనుకోండి, మీరు అదొకటే చూస్తారు, రైట్? ఓకే. మీరు వేరేది ప్రాక్టీస్ చేయరు. దానికోసం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఈ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వచ్చాయనుకోండి, మీరు రేపటి నుంచి ప్రాక్టీస్ చేయడం ఎక్కువ ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం తక్కువ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ చేయడం ఎక్కువ ఉంటుంది. ఓకే. దానికోసమనే అవి నేను షేర్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని షేర్ చేయడం వల్ల నాకు యూజే కానీ మీకు యూజ్ ఉండదు. మీరు అది జస్ట్ దాన్నే చూస్తారు. ఓకే ఓకే. మీరు ప్రాక్టీస్ చేశారంటే యూ కెన్ ఇంప్లిమెంట్ యువర్ ఓన్ లాజిక్. నేను నా వేలో లాజిక్ చెప్తాను, మీకు వేరే లాజిక్ మీకు అనిపించింది అనుకోండి, ఆ వేలో కూడా యూ కెన్ ఇంప్లిమెంట్ ద లాజిక్. ఓకే 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 సార్. ఓకే, థ్యాంక్ నాకు ఆ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. యూ. డెఫినెట్లీ.